ఈరోజు జీవవాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. విలువ కలిగిన మాట. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో రాస్తా ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే సంపూర్ణమైన భక్తితో మనము అందరి కోసం, మనుషులందరి కోసం, మరి ముఖ్యంగా రాజులందరి కోసం, అధికారులందరి కోసం విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈరోజు శనివారం, ఉపవాస దినం, విశ్రాంతి దినం, విజ్ఞాపన దినముగా చాలామంది పాటిస్తారు. కనుక విజ్ఞాపన చేస్తున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనందరి కోసం, మన కోసమే కాకుండా, మన సంఘం, మన కుటుంబం కోసమే కాకుండా అందరి కోసం, మనుషులందరి కోసం, రాజులందరి కోసం ప్రార్థిస్తేనే, విజ్ఞాపనలు చేస్తేనే, యాచనలు చేస్తేనే మనము ఈ లోకములో నెమ్మదిగా సుఖంగా ఉంటాం. సంపూర్ణమైన భక్తితో అందరి కోసం ప్రార్థించి దైవ దీవెనలు పొందుకుందాం. నెమ్మదిగా సుఖంగా బ్రతుకుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.